దేవుడు ఒక విందును చేయాలి అని ఆశపడ్డాడు. దేవుడు తన ఇంటిని, తన భవనాన్ని భూమి ఆకాశములుగా నిర్మించాడు. ఆ భవనంలో ఒక క్రమాన్ని ఏర్పరచాడు. ఆ క్రమము ఉదయముకు ఒక వెలుగు, రాత్రికి ఒక వెలుగు రూపంలో, ఎక్కడ నీళ్లు ఆగాలో ఆ నీళ్ల యొక్క లేకపోతే మంచిగా పచ్చిక పండటానికి కావలసిన వనరుల రూపంలో, చెట్ల రూపంలో, పశు పక్షులకందరికీ కూడా కావలసిన నీడ మరియు పళ్ళ రూపంలో చక్కటి ఒక గార్డెన్, ఒక తోటను క్రమంగా వేశాడు. క్రమంగా వేసినటువంటి ఆ తోటలో మనిషిని, అనగా నిన్ను నన్ను, మనుష్యులను అందులో ఉంచి ఆ 3 పదాలు లేకపోతే 3 రకాలుగా వారికి ఒక మాట చెప్పాడు. వారిని తన ప్రతినిధులుగా, తన ప్రతిబింబంగా, అలాగే తన ప్రతిమగా, 3 పదాలు వాడుతున్నాను. ప్రతిబింబము, ప్రతినిధి మరియు ప్రతిమ. ఆయన నిర్మించినటువంటి ఆయన ఆలయంలో, అనగా భూమి ఆకాశములు అనేటటువంటి ఆలయంలో మనిషిని ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేసి తన ప్రతినిధిగా ఉంచాడు.